ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ముక్కలు కట్ చేసి వేసాను అనమాట ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం ఫ్లెక్స్ పౌడర్, కొంచెం పిండి, అంటే ఇది కారం ఫ్లెక్స్ పౌడర్ 2 స్పూన్స్ అనమాట. రెండు స్పూన్లేమో పిండి అన్నమాట ఫ్రెండ్స్. ఇది అన్నీ 2 స్పూన్లు, కారం ఫ్లెక్స్ పౌడర్ 2, పిండి 4 స్పూన్లు అనమాట. 1 స్పూన్ మాత్రం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనమాట ఫ్రెండ్స్. ఇది సరిపడా సాల్ట్. ఇవన్నీ కూడా వేసి ఒక అరగంట నానబెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే 1.5 స్పూన్ కారం అన్నమాట, సరిపడా పసుపు అనమాట 1.5 స్పూన్, జీలకర్ర పౌడర్ 1 స్పూన్, గరం మసాలా పౌడర్ అనమాట ఫ్రెండ్స్. ఇది కూడా 1 స్పూన్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా వేసాను కదా, కలిపేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ముందు అమ్మ అన్నీ వేసారనమాట ఫ్రెండ్స్. నేను ఇప్పుడు కలిపేస్తున్నాను అనమాట. ఇది ఈ విధంగా కలుపుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలి మనం. కొంచెం ఇట్లో కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి, అంటే కొంచెం తడపాలి కాబట్టి. అమ్మ పోసారు కదా, చూసారు కదా మీరు. ఇది ఈ విధంగా కలిపి నానబెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అంతా కూడా మొత్తం అంతా కూడా కంప్లీట్గా దీనికి పట్టాలన్నమాట మసాలా అనేది ఈ దొండకాయ ముక్కలకి. దీన్ని మూత పెట్టేసి పెట్టుకోవాలన్నమాట. ఇది ఆయిల్ పోస్తాం కదా, ఫ్రైలు ఇచ్చేసి ఆయిల్ బాగా కాగిందనమాట ఫ్రెండ్స్. చూడండి, అమ్మ వేస్తారు ఫ్రైకి. ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా ఫ్రై అవుతున్నాయి అన్నమాట. అయితే వచ్చినాయి చూడండి. ఇది ఈ విధంగా వేసుకోవచ్చు. ఇది రసం పెట్టుకుని నంజుకు తింటారు అన్నమాట ఫ్రెండ్స్. అది కానీ ఏంటంటే మేము ఓన్లీ ఫ్రై మాత్రమే చేస్తున్నాం. మళ్ళీ అమ్మ ఫ్రై చేస్తున్నారు చూడండి, వేస్తున్నారు కాకిన ఆయిల్. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. ఇది దొండకాయ. మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఫ్రై ఆయిల్. ఈ విధంగా అది చూడండి. బాగున్నారా? ఇది
దొండకాయ ఫ్రై అనమాట. ఫ్రై చేస్తున్నాం అన్నమాట. చూడండి, దీంట్లో ఏంటంటే ముక్కలు కట్ చేసి వేసుకుని పెద్ద ముక్కలు కడిగి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, కారం, సాల్ట్ వేసుకున్నాం అనమాట. దీంట్లో ఏంటంటే గరం మసాలా పౌడరు, జీలకర్ర పౌడరు, కారం ఫ్లెక్స్ పౌడర్ 2 స్పూన్లు, బియ్య పిండి ఒక 2 స్పూన్లు కుట్టాలి అనమాట. మైదా పిండి అయితే కలపలేదు అనమాట ఫ్రెండ్స్. ఈ విధంగా వేసి ఫ్రై చేస్తున్నాం అనమాట సరిపడా ఆయిల్లో. ఇది ఫ్రై అయిన ముక్కలు అనమాట ఫ్రెండ్స్. ఇది లంచ్లోకి అనమాట. దొండకాయ ఫ్రై, తోటకూర ఫ్రై అనమాట.